కోడి కూయక ముందే నిద్రలేచి ఎవ్వరూ రాలేని ఈ యమునా నది ఒడ్డుకు ఎంతో కష్టపడి వచ్చి స్నానము చేస్తున్న మేము చేతులెత్తి నమస్కరిస్తూ అడుగుతున్నాము. శేషపానుపై శయనించిన ఓ శేషశయనుడా, ఇంకెప్పుడు ఈ రేవుకు రాము. నిండైన సూర్యుడు ఎరుపు రంగుతో తూర్పు దిక్కున ఉదయిస్తున్నాడు. దయచేసి మా బట్టలను మాకు ఇవ్వవా? తేనె నిండిన తులసిని ఇష్టపడే ఓ మోహనాకారుడా, ఓ మాయాలోలుడా, అమృతము వంటి మా మంచి బాలుడా, దురదృష్టవంతులము అయిన మేము మా బాధలను పోగొట్టుకోవడానికి ఈ రేవు దగ్గరకు వచ్చి స్నానము చేస్తున్నాము. కాళీయుడి పడగలపై భయము లేకుండా నాట్యము చేసిన నువ్వు ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చావు? మా బట్టలను తీసుకొని ఎప్పుడు ఈ కడిమి చెట్టుపైకి ఎక్కి కూర్చున్నావు? మా బట్టలను మాకు ఇవ్వవా? విల్లును ఎక్కుపెట్టి లంకను నాశనము చేసిన నీకు ఇప్పుడు ఇదేమి చిలిపితనము? విరబోసిన కడిమి చెట్టుని ఎక్కి కూర్చున్నావు. ఇది తప్పు అని నీకు కనిపించడం లేదా? అయ్యో, మా తల్లిదండ్రులకు తెలిసినట్లయితే వారు ఒప్పుకోరు. నువ్వు కోరినవన్నీ నీకు ఇస్తాము. ఎవరు చూడకుండా దయచేసి మా బట్టలను మాకు ఇవ్వవా? లంకను నాశనము చేసిన ఓ శ్రీరామ, అన్ని రేవులలో అందరూ స్నానము చేసే చోటకు వెళ్లకుండా ఇక్కడకు వచ్చి మా బట్టలు తీసుకొని కోతిరాజు వలె కడిమి చెట్టు ఎక్కి కూర్చున్నావు. మా విశాలమైన కన్నుల నుండి కన్నీరు ధారలై ప్రవహిస్తున్నా నీకు కొంచెమైనా జాలి కలగడం లేదా? మా బట్టలను మాకు ఇవ్వవా? ఓ అందమైన నల్లని సుందరాకారుడా, కర్రలు బల్లెములు పట్టుకొని మా అన్నదమ్ములు నిన్ను కొట్టడానికి వస్తే ఏమవుతుందో తెలుసా? ఈ రేవులో ఉన్న చిన్న చిన్న చేపలు, పెద్ద పెద్ద చేపలు మా కాళ్ళ మధ్యకు వచ్చి తిరుగుతూ మమ్మల్ని కరుస్తున్నాయి. నీ అందమైన చిలిపి చేష్టలు ఈకనైనా మాని కడిమి చెట్టుపై నుండి కిందకు వచ్చి మా బట్టలను మాకు ఇవ్వవా? ఈ సరస్సులో ఉన్న పొడవైన తామర తోడలు మా కాళ్లకు చుట్టుకొని విషపు తేలు కుట్టినట్లుగా బాధ పెడుతున్నాయి. కుండలను ఎగిరివేసి పగలకుండా పట్టుకుంటూ అమోఘముగా నాట్యమాడే ఓ కుంభనర్తకుడా, చెడ్డ పనులను మాని దయచేసి మా బట్టలను మాకు ఇవ్వవా? ఓ సృష్టికారకుడా, నువ్వంటే మాకు చాలా చాలా ఇష్టము. కానీ నువ్వేమో విరబోసిన కడిమి చెట్టుపైకి ఎక్కి నీతి లేని ఈ పని చేస్తున్నావు. మా తల్లులు చూసినట్లయితే గొడవ పెడతారు. ఇంటికి వెళ్ళాలంటే చాలా దూరము. ఈ నీళ్ళల్లో ఉండలేక బాధపడుతున్నాము. మా బట్టలను మాకు విసిరివెయ్యవా? పద్మముల వంటి ప్రశాంతమైన కన్నులు మూసుకొని యోగనిద్రను పొందిన యోగకారకుడా, నీ మేనత్త కూతురే కాదు, మిగిలిన మేమందరము కూడా ఇక్కడకు వచ్చాము. నిజముగా చెబుతున్నాము, నీకు ఇది మంచిది కాదు. మా మాట విను. గోపపల్లెలోని చిగురు వంటి గోపాలుడా, కడిమి చెట్టుపై ఉన్న మా బట్టలను మాకు ఇవ్వవా? చీకటి రాత్రి కంసుడి చెరసాలలో పుట్టి మమ్మల్ని బాధ పెట్టడానికి ఇక్కడికి వచ్చావా? తల్లిచాటు పిల్లలమైన మమ్మల్ని భయపెట్టమని మీ అమ్మ యశోదాదేవి నిన్ను స్వేచ్ఛగా వదిలిపెట్టినదా? రాక్షసి పోతన పాలను తాగిన సిగ్గులేనివాడా, మా బట్టలను మాకు ఇవ్వవా? గోపికలతో అల్లరి చేస్తూ నల్లనివాడైన చిన్ని కృష్ణుడు ఆడిన అద్భుత లీలలను అత్యంత మధురమైన రాగముతో పాడిన గోదాదేవి అనే ఆండాళు తల్లి, మణిమయ మేడలతో నిండిన విల్లు పుత్తీరులో నివసించే భట్టనాథుల వారి కూతురు రచించిన ఈ పాసురములను మనస్ఫూర్తిగా పాడినవారు మరణించిన తర్వాత ఆ వైకుంఠములో ఉన్న మాధవుడిని చేరగలరు.